అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు, ఏ డైరెక్టర్తో చేస్తాడు, కథ ఏ విధంగా ఉంటుంది, అందులో హీరోయిన్ ఎవరు, సో ఇట్లా రకరకాల కోణాల నుంచి అందరూ కూడా ఆలోచిస్తున్న క్రమంలో ఇప్పుడు మాత్రం ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. మరి ఇప్పటి వరకు అట్లీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఏ రేంజ్లో హిట్ అయ్యాయి, వరల్డ్ వైడ్గా ఎంత మంచి క్రేజ్ సంపాదించుకున్నాయో కూడా అందరికీ తెలిసిందే. సో ముందుగా అసలు అట్లీ అల్లు అర్జున్తో సినిమా అనుకున్నప్పటి నుంచే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చ పీక్స్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి దానికి తోడు ఇప్పుడు వచ్చిన క్రేజీ అప్డేట్ వింటే ప్రతి ఒక్కరు కూడా మతిపోవాల్సిందే. సో మరి అల్లు అర్జున్ అంటే ఆయన రేంజ్కి తగ్గట్టుగా, ఆయన యాటిట్యూడ్కి, ఆయన యాక్టింగ్ లెవెల్స్కి తగ్గట్టుగా ఆయన పక్కన ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఇప్పుడు మన తెలుగులో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా మరి అది నిజంగా ఇది ఒక బాధాకరమైన విషయాన్ని కూడా చాలామంది అనుకుంటున్నారు. మన తెలుగులో టాలీవుడ్లో ఇంతమంది యంగ్ హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా మరి డైరెక్టర్లు అందరూ కూడా ఎందుకు హీరోలు మాత్రం టాలీవుడ్ నుంచి, హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ సైడ్ ఎందుకు వెళ్తున్నారని కూడా చాలామంది ఇది ఒక రకంగా డిసప్పాయింట్మెంట్ కూడా అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఒక క్రేజీ అప్డేట్ అఫీషియల్గా మూవీ టీం వాళ్ళే ఇచ్చారు. అట్లీ కాంబినేషన్లో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే ఉండబోతుంది. ఆల్రెడీ అఫీషియల్గానే వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు, ఓకే కూడా చేసేసుకున్నారు. ఇంకా షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో రీసెంట్గా మాత్రం దీనికి సంబంధించి ఒక గ్లిమ్స్ కూడా రావడం జరిగింది. అందులో మాత్రం దీపికా పదుకొనకి అట్లీ కొన్ని సిచ్యువేషన్స్ రీసెంట్గా దీని నుంచి ఒక గ్లిమ్స్ కూడా రావడం జరిగింది. అందులో అట్లీ గారు మాత్రం దీపికా పదుకొనకి కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, అదేవిధంగా చూపించడం కావచ్చు, అండ్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా మనం చూసాం. సో ఇది చూసిన తర్వాత అఫీషియల్గా ఒక నమ్మకానికి అయితే వచ్చారు, ఖచ్చితంగా ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే ఉంటుంది అని. సో మరి ఇప్పుడు ఇదొక ఇంకో కొత్త విమర్శ కూడా దారితీస్తుంది. రీసెంట్గా స్పిరిట్ సినిమాలో దీపికా పదుకొని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అక్కడ సందీప్ రెడ్డి వంగ గారు వద్దనుకోవడం, అక్కడికి వెళ్ళి ఆ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఇదంతా కూడా చూసాం. మరి ఒకవైపు ఏమో టాలీవుడ్లో ఒక అగ్ర దర్శకుడు దీపికా పదుకొని వద్దనుకొని చెప్పేసి వదిలేసిన తర్వాత మళ్ళీ ఎందుకు టాలీవుడ్ సంబంధించి అల్లు అర్జున్తోని ఈ విధంగా సినిమాలో ఒప్పించడానికి కారణాలు ఏంటి, మరి అందరి హీరోలు ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ ఒకవైపా, ఆయనకి సపరేట్గా ఉంటుందని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత బాలీవుడ్ మీడియా వర్గాల్లో కానీ, వాళ్ళ పిఆర్ టీమ్స్ కానీ ఓన్లీ ఆ ఒక్క సినిమా గురించే కాదు, టోటల్గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్ళు నెగిటివ్గా చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన వాళ్ళు ఎందుకు వాళ్ళ వెనకాలనే పడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు, వాళ్ళ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా చాలామంది పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమాకి ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొని ఉంటుందని, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్గా ఇటు మాత్రం దీపికా పదుకొని ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి దీని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఏం అప్డేట్స్ ఇస్తారో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.